తెలుసండి. ఇప్పటికి నేను నమ్మలేకపోతున్నా. ఇంత రక్తపాతం సృష్టించిన మీరు ఆ 19 మంది కోసం ఉద్యమాన్ని అన్నిటిని వదిలేసి రావడం అనేది నాకు నమ్మబుద్ధి కావట్లేదు నిజంగా. మేము ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వటానికి పార్టీలోకి వెళ్ళామండి. ఓకే. ఏ ప్రజలు ఓకే. సంతోషంగా, సుఖంగా, సమానత్వంతో జీవించాలని మేము కోరుకుంటున్నామో ఆ ప్రజల కోసం మేము ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడొచ్చాం. ఓకే. ఇక్కడ 19 మంది కుటుంబాలంటే 19 మందిని కాదు, వాళ్ళ వెనక ఒక కుటుంబాలు 5 మంది 6 మంది ఉన్నారు. దాదాపు 100-150 మంది జీవితాలు అక్కడ ఆధారపడి ఉన్నాయి. రైట్. ఆ జీవితాలు నా వల్ల ఆ జీవితాలు నాశనమైపోతున్నాయి. నేను చావటానికి సిద్ధపడ్డాను, అరెస్ట్ కావడానికి సిద్ధపడ్డాను, ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధపడ్డాను. నేను జైలుకి వెళ్ళడానికి నేను సిద్ధపడే నేను పార్టీలోకి వెళ్ళాను. కానీ వాళ్ళకి అది తెలియదు కదా, వాళ్ళు ఎందుకోసం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు జాబ్ వర్క్ చేస్తున్నారు. కానీ నా వల్ల ఆ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి అని చెప్పేసి ఆ కుటుంబాలను సేవ్ చేయడం కోసం, ఒకవేళ నేను ప్రజలకు మంచి చేస్తున్నా అంటే ఈ ప్రజలు కూడా వాళ్ళే. ఓకే. ఆ ప్రజల కోసం నా జీవితాన్ని నేను త్యాగం చేయడానికి వచ్చాను. పార్టీకి అవసరమైతే నాలాంటి వాళ్ళని తయారు చేసుకుంటుంది, కానీ వాళ్ళ జీవితాలను మాత్రం బాగు చేయదు కదా. ఒకవేళ అలా చేసి ఉంటే ఒక స్టేట్మెంట్ అని ఇచ్చేది. ఇంతవరకు ఒక స్టేట్మెంట్ రాలేదు. నా వల్ల ఎందుకు వాళ్ళు బలి కావాలని చెప్పేసి నేను వచ్చి సరెండర్ అయ్యాను. అంటే ప్రజల కోసమే నేను ప్రాణం ఇవ్వాలనుకున్నాను, ఆ ప్రజల కోసమే నేను సరెండర్ కావాలనుకున్నాను. రైట్. మీరు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు, కానీ పార్టీ ఇచ్చిన స్టేట్మెంట్ డిఫరెంట్గా ఉంది. జల్సాలకు విలాసాలకు అలవాటు పడి టెక్ మధు పార్టీకి ద్రోహం చేసి వెళ్ళిపోయాడు. ఈ స్టేట్మెంట్ని ఎట్లా చూడాలి? అంటే పార్టీ అంత పెద్ద పార్టీ ఒక తన ఎక్స్ సభ్యుడి గురించి, తన దళాధిపతి రకంగా చెప్పాలంటే దళాధిపతి గురించి ఇట్లా చెప్పడం అనేది ఎట్లా చూడాలి దీన్ని? అన్న ఒకటి ఏంటంటే, ఇప్పుడు నేనే ఒక్కనే కాదు కదా పార్టీలో పనిచేసేది. అవును. నా క్యాడర్ ఉన్నారు. నా క్యాడర్ అంతా కూడా చాలా వరకు సరెండర్ అయ్యి ఉన్నారు. ఓకే. ఈ సరెండర్ అయిన వాళ్ళ నంబర్లన్నీ మీకు ఇస్తాను, అందరిని ఇంటర్వ్యూ చేయండి మీరు. ఓకే. నేను గనక దుర్వ్యసనాలకు బానిసనైపోయి గనక వాటికి అలవాటు పడో ఎడిక్ట్ అయిపోయో నేను సరెండర్ అయినని ఒక్కరు చెప్పినా వాళ్ళు వేసే శిక్షకు నేను అర్హుడిని అవుతాను. అవునా? ఎందుకంటే ఆ రోజు వరకు నన్ను వీరునిగా అభివర్ణించింది పార్టీ. కానీ నేను ఎందుకు వచ్చానో ఏదని తెలుసుకోకుండా ఒక్కటే రోజు, రెండో రోజే నేను సరెండర్ అయిన మరుసటి రోజే పార్టీ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఏమని? ఇలా మీరు ఇప్పుడు ఏదైతే అన్నారో ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఒక నెల రోజుల ముందు నుంచి 20 కుటుంబాలు అక్కడ వీధిన పడేసి రోదనలు పెడుతున్నారు. వాళ్ళు ఫ్యామిలీ, చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు మొత్తం ఏడుస్తున్నారు అక్కడ. అది లైవ్లో వీడియోలలో వస్తుంది, మొత్తం న్యూస్లో వస్తుంది. నీకు అది ప్రతి ఛానల్లో టెలికాస్ట్ చేస్తున్నారు. వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించావు? అంటే నిన్నటి వరకు నేను ఒక హీరోని అయిపోయాను, వాళ్ళ కోసం నేను వస్తే నేను విలాసాలకు బానిసను అయిపోయి సరెండర్ అయ్యాను అంటే అది పార్టీ ఏంటంటే తనను తాను సమర్థించుకోవడం కోసం, తను చేసినటువంటి తప్పుల్ని సమర్థించుకోవడం కోసం చేసినటువంటి ఆరోపణ. అది వాస్తవానికి చాలామంది రాష్ట్ర కమిటీ స్థాయి ఉన్న వాళ్ళు కూడా సరెండర్ అయ్యారు. వాళ్ళు ప్రతి వాళ్ళ మీద ఇదే స్టేట్మెంట్ ఇస్తారు. ఇటువంటి స్టేట్మెంట్లు వస్తాయి నీకు. ఎవరైనా సరెండర్ అయిపోతే ఆయన ఇట్లా అప్పటి వరకు బాగానే ఉంటాడు, సరెండర్ అయిపోతేనే ఇవన్నీ వస్తాడు. ఉన్నవాడి మీద అంటే సరెండర్ అయిన వాళ్ళ మీద 100% అబద్ధం ఆడుతుంది. అవునా? ఉన్న వాళ్ళ మీద చెప్పదు, ఎందుకంటే అక్కడ ఉన్నాడు కాబట్టి ఉంటాడు ఎట్లా. కానీ సరెండర్ అయిన వాడి మీద ఏదో ఒకటి, ఎందుకంటే పార్టీ ఇమేజ్ పోతుందని చెప్పేసి ఇటువంటి అన్ని చేస్తూ ఉంటారు. అది పార్టీ, అది తన పార్టీని తను రక్షించుకోవడం కోసం ఆ నాయకత్వం అటువంటి డిసిషన్ తీసుకుంటుంది. అది కానీ మనమేందో నా దగ్గర పనిచేసిన క్యాడర్కి తెలుసు, ఈ రోజు కూడా తెలుసు వాళ్ళకన్నా. ఎందుకంటే నేను ఎట్లా కష్టపడేవాడిని, పార్టీ కోసం ఏం చేశాను, ఎలా చేశాను. నేను బయట ఆయుధాలు తయారు చేయడం కోసము బయటికి వెళ్ళడం మాత్రమే నా క్యాడర్ తెలుసు. బయట ఉన్న అన్ని పనులు, ఒక 20 మంది చేసే పనులు నేను ఒక్కడిని చేసుకొని, మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి, డిజైనింగ్ దగ్గర నుంచి, మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి, ప్యాకింగ్ దగ్గర నుంచి, ట్రాన్స్పోర్టేషన్, ఎవ్రీథింగ్ నేనే చూసుకొని నల్లమల్ల బౌండరీ వరకు తీసుకొచ్చేవాడిని. ఇంత హార్డ్ వర్క్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 20 మంది అక్కడి నుంచి లోపల నుంచి ఎస్కాట్ వస్తారు నాకు. ఈ మెటీరియల్ అన్నీ ఆ 20 మందితోనే మేము లోపలికి మళ్ళీ ఇక్కడ నుంచి మోసుకొని వెళ్ళాలి. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఉండదు. తీసుకొని లోపలికి ఒక 25-30 కిలోమీటర్లు డీప్ ఫారెస్ట్లోకి మేము తీసుకొని వెళ్ళి అక్కడ మళ్ళీ ఒక ఫ్యాక్టరీని ఇన్స్టాల్ చేసి అందరితో పాటు మళ్ళీ డైలీ
14 hours మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసాం, మళ్ళీ అసెంబ్లింగ్ చేసేవాళ్ళం, అంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళం. అక్కడ ప్రజలకందరికీ క్యాడర్కి అందరికీ తెలుసు నేను ఎంత కష్టపడతానో తెలుసు. ఇవాళ ఒక క్యాడర్ అన్న బయటకు వచ్చి మదన్న ఇటువంటి వాడని ఎవరైనా కామెంట్ చేశారా? తీయండి మీరు, అనేక మంది నేను లిస్ట్ ఇస్తాను, మీకు ఇంటర్వ్యూలు చేయండి, అలా నా గురించే అడగండి, ఒక క్వశ్చన్ అడగండి, చెప్తారు వాళ్ళు నేను ఎంత హార్డ్ వర్క్ చేసేవాడిని. అట్లా విలాసాలకు బానిసనైపోతే ఇంత డెవలప్మెంట్ నేను చేసి టెక్నాలజీని ఇంత డెవలప్ చేసేవాడిని కాదు. దాన్ని వాడుకోలేకపోయింది పార్టీ, ఏంటంటే దాన్ని వాడుకోలేకపోయింది, దాన్ని యూజ్ చేసుకోలేకపోయింది. అగ్రనాయకత్వంతో మీకు చాలా విభేదాలు ఉండే సైద్ధాంతిక పరంగా కూడా విన్నా నేను. సైద్ధాంతిక పరమైనటువంటి డిఫరెన్సెస్ ఉంటాయండి పార్టీలో. ఒకటి ఏంటంటే డెమోక్రసీ పార్టీలో మెజారిటీ ఏదైతే నిర్ణయం చేస్తారో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారు. అంటే మైనారిటీకి ఒక భిన్నాభిప్రాయం ఉన్నట్టే కదా అక్కడ. అంటే రెండు విరుద్ధ అంశాల మధ్య ఘర్షణ అనేది ఉంటుంది, అంత ఐక్యత కూడా ఉంటుంది. అంటే భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి అంత ఉన్నంత మాత్రాన సరెండర్ కావడానికి అదో కారణం అయితే కాదు. ఎందుకంటే వ్యక్తుల మధ్య కొన్ని భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, పార్టీ లైన్ పట్ల కూడా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ అది మేము ఏదున్నా కూడా అంతిమ లక్ష్యం ఏంది, సమసమాజాన్ని స్థాపించాలి, అందరికీ సమాన హక్కులు కావాలి, కమ్యూనిస్ట్ యొక్క రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయాలనేది మా అంతిమ లక్ష్యం. కానీ లోపల మాత్రం అందరికి సమాన హక్కులు ఉండవు. అంటే సమాన హక్కులు అంటే మీరు ఎలా అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మిమ్మల్ని తొక్కేయాలని కొందరు ట్రై చేయడం కావచ్చు, ఉదాహరణకి పటేల్ సుధాకర్ గారితో మీకున్న గొడవలు కావచ్చు, ఇట్లాంటివి చూసుకుంటే అంటే కొంచెం వ్యక్తిగతమైనటువంటి ఇవైతే ఉంటాయండి. ఎందుకంటే మానవ సహజం అది. అంటే వ్యక్తిగతంగా దూషించడాలు కానీ లేకుంటే ఆరోపణలు చేయడం కానీ అది మానవ సహజం. అది మావోయిస్టులు కూడా అంత పరిపూర్ణమైనటువంటి కమ్యూనిస్టులు కాదు. ఈ రోజు కూడా వాళ్ళు పరిపూర్ణమైన వాళ్ళని నేను అనుకోను, ఎవరు కూడా వాళ్ళు కూడా అనుకోరు అట్లా. ఎందుకంటే మేము మానవులం కాబట్టి మా నుంచి కూడా తప్పిదాలు జరుగుతాయన్న అవగాహనతో ఉంటారు. ఈ రోజుకున్న సెంట్రల్ కమిటీ కానీ స్టేట్ కమిటీ కానీ ప్రతి ఒక్కరు కూడా అదే అవగాహనతో ఉంటారు. మేము పరిపూర్ణమైన వాళ్ళము, మా నుంచి తప్పులు జరగవు, మేము ఒకరిని అంటే మేము అంటే అటువంటి అవగాహనతో ఉండదు. మేము కూడా మనుషులమే, కాకపోతే మాకు క్రమశిక్షణ ఉంది, తప్పులు చేస్తాము, మా తప్పుల్ని మేము సరిదిద్దుకుంటామనే కాన్ఫిడెన్స్తోనే ఉంటారు. ఆ రోజు నా కమిటీలో కానీ నా హయ్యర్ కమిటీతో ఉన్న విభేదాలతో మేము డిస్కస్ చేసుకునే వాళ్ళము. తర్వాత మేము మళ్ళీ కలిసి ఉండేవాళ్ళము, ఇబ్బంది ఉండదు. పటేల్ సుధాకర్ రెడ్డి స్పెసిఫిక్గా మీరు అడుగుతున్నారు కాబట్టి ఆయన ఏంటంటే కొద్దిగా పెత్తందారి పోకడలు అనేవి ఆయనకు ఉన్నాయి. ఆ రోజు ఆయన మీద ఉన్నటువంటి పెద్ద విమర్శలలో ఇదొకటి విమర్శ. అది దానివల్లనే ఆయన కొంత క్యాడర్కు దూరం అయిపోయాడు. నాకు కూడా కొంచెం నాకు కొంచెం మనస్పర్ధలు రావడం అనేది వాస్తవమే. అది టెక్నికల్గా కొంచెం ఆయన కొన్ని విషయాలలో సరిగ్గా పట్టించుకోకపోవడము, అపాయింట్మెంట్స్కి సరిగ్గా పంపకపోవడము, ఇట్లాంటివన్నీ మిస్టేక్స్ జరిగినాయి. అవి అట్లా కొంచెం విభేదాలు ఉన్నాయి. పార్టీ లైన్ అంటే మళ్ళీ డిఫరెంట్. అది పార్టీ లైన్ మీద కూడా డిఫరెన్స్ ఒపీనియన్స్ ఉన్నాయి, అది వేరే.